హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి సానెకొంపలు అనేది ఒక సామెత. బీజేపీ టీడీపీ రాజకీయాలు చూస్తే ఇప్పుడు అట్లనే కనిపిస్తుంది. దీనికి అంతటికీ కారణం ఏంటంటే బ్యాంక్రప్టీ, బ్యాంకులను నిట్ట నిలువున మోసం చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు సున్నం పెట్టిన సుజనా చౌదరి లాంటి వాళ్లకు గతంలో అంటే చంద్రబాబు బినామీగా, చంద్రబాబు చెంచాగా, చంద్రబాబు అనుచరుడిగా కొనసాగిన సుజనా చౌదరికి విజయవాడ వెస్ట్ సీటు దక్కడం ఏదైతే ఉందో ఈరోజు దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా చూస్తున్నారు. ఒకవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అంటే కేవలం 100 కోట్ల మనీ లాండరింగ్ కేసు లాంటిది వెలుగు చూస్తూనే ఒక ముఖ్యమంత్రిని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను, మరొక ఎమ్మెల్సీని అంటే మాజీ ముఖ్యమంత్రి కూతుర్ని తీహార్ జైలుకు పంపించిన పరిస్థితులు నెలకొన్న తరుణంలో పెద్ద ఎత్తున అంటే బ్యాంకులను నిండా ముంచిన సుజనా చౌదరి లాంటి వాళ్లకు బీజేపీ టికెట్ ఇవ్వడం ఏంటన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. అప్పట్లో 2014లో అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే సుజనా తిన్నవారా అనే ఒక పెద్ద ట్రోలింగ్ జరిగిందనమాట. ఆ టైంలో వెలుగు చూసిన కేసు సుమారు 5,700 కోట్లకు మారిషస్ బ్యాంకులో ఎగనామం పెట్టిన చరిత్ర వెలుగు చూసిన నేపథ్యంలో సుజనా తిన్నవారా అని చెప్పి అప్పట్లో ట్రోలింగ్ అయిందనమాట. ఆంధ్ర మాల్యాగా సుజనా చౌదరికి ఒక పేరు. ఒకసారి ఈయన చరిత్రను మనం కనుక చూసినట్టయితే ఇది మినిస్టర్ సుజనా చౌదరి డిఫాల్టెడ్ ఆన్ మారిషస్ బ్యాంక్ లోన్ యాజ్ వెల్ 2014 నవంబర్ 12లో టైమ్స్ నౌలో వచ్చిన ఆర్టికల్ ఇది. అప్పట్లో అంటే ఎన్డీఏ సర్కార్లో ఈయనను కేంద్ర మంత్రిగా ప్రమోట్ చేసిండు ఎవరు, చంద్రబాబు నాయుడు. ఆ టైంలో వెలుగు చూసిన కేసు ఇది. మారిషస్ కమర్షియల్ బ్యాంక్ లిమిటెడ్ ఆఫ్ మారిషస్ హ్యాస్ అప్రోచ్డ్ ది హైదరాబాద్ హైకోర్ట్ అర్జింగ్ ఇట్ టు విండ్ అప్ సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రమోటెడ్ బై యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ వైఎస్ చౌదరి ఆన్ ది గ్రౌండ్స్ దట్ ది కంపెనీ డిఫాల్టెడ్ ఆన్ 92 crore loan it availed through its subsidiary. The minister is popularly known as Sujana Chaudhary. The foreign bank also sought appointed of a liquidator to liquidate the company and in the meantime urged the court to prevent the management from selling the firm's assets. The bank said in its petition that he outstanding dues for the minister firms including interest and penal charges have shot up to 106 crore. మొత్తం మీద అంటే 92 కోట్లకి ఎగనామం పెడితే వాటి పీనల్ ఛార్జెస్ తర్వాత ఇంట్రెస్ట్లు అన్నీ కలిపి 106 కోట్లు అయింది అన్నది ఈ అంటే మారిషస్ బ్యాంకు హైకోర్టును ఆశ్రయించిన కథనం అనమాట. టీడీపీ ఎంపీ సుజనా చౌదరి డాక్యుమెంట్స్ రివీల్స్ 5,007 crores 5,700 కోట్లు బ్యాంక్ ఫ్రాడ్. ఈడీ నమోదు చేసిన కేసు. In searches conducted on Rajya Sabha, TDP MP YS Chaudhary ED seized documents revealing rupees 5,700 crores of bank loan frauds by companies controlled by the MP and his associates residential premises in Hyderabad, all registered in the names of shell companies. So Sujana Chaudhary shell కంపెనీల పేరుతో 5,700 కోట్ల రూపాయల బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిండు, బ్యాంకులను మోసం చేసిండు అన్నది ఇందులో సారాంశం అనమాట. ఈడీ సీజ్డ్ డాక్యుమెంట్స్ రివీలింగ్ rupees 5,700 crores ఆఫ్ బ్యాంక్ లోన్ ఫ్రాడ్స్ బై కంపెనీస్ controlled by TDP MP Chaudhary and his associates. The ED has also seized 6 high-end luxury cars from the MP's residential premises in Hyderabad on Friday. Chaudhary has been summoned for questioning on November 27. మరి ఆ కేసు ఏమైందో ఇప్పుడు ఆయన బాగానే ఉన్నాడు. 2019లో టీడీపీ అధికారంలోంచి దిగిపోగానే పోయి బీజేపీ కండువా కప్పుకున్నాడు. ఇప్పుడు దర్జాగా అదే బీజేపీ టికెట్ మీద విజయవాడ వెస్ట్ సీటును సాధించి ఎన్నికల బరిలో నిలిచిందన్నమాట. రేపు ఆ ఎన్నికల్లో గెలిస్తే ఇంకా బాజాప్తా ఆంధ్ర విజయ మాల్యగా ఈయనకు పేరు అనమాట. వాస్తవానికి కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ ఇట్లాంటి వాళ్ళంతా అనవసరంగా లండన్ పారిపోయి టైం వేస్ట్ చేసిరు. ఇట్లా సుజనా చౌదరి లాగా బీజేపీ కండువా కప్పుకుని ఉంటే మంచిగా దేశంలోనే దర్జాగా తిరిగేవాళ్ళు కదా అన్న ఒక చర్చ కూడా జరిగిందనమాట. వాళ్ళకంతా తెలివి లేకపోయి శాసనసభలో ట్రై చేసిండ్రు. అయితే సిబిఐ వేసిన కేసుల తర్వాత ఈడీ కూడా ఎంక్వైరీ ప్రారంభించింది. సుజనా చౌదరిపై కేసులు నమోదు చేసి ఆస్తులను కూడా అటాచ్ చేసింది. 3 ఎఫ్ఐఆర్ల ఆధారంగా మనీ లాండరింగ్ చట్టం ప్రకారం అక్టోబర్ 2018లో విచారణ మొదలుపెట్టింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అక్టోబర్ 2018లో సిపిఎల్ చెన్నై, హైదరాబాద్, బెంగళూరులోని కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు చేశారు ఈడీ అధికారులు. నవంబర్ 2018
కేంద్ర దర్యాప్తు సంస్థ ఇచ్చిన పత్రిక ప్రకటన ప్రకారం ఆ సోదాల్లో నేరారోపణ చేసే పత్రాలు అలాగే డొల్ల కంపెనీలకు చెందిన 126 రబ్బర్ స్టాంపులు హైదరాబాద్ నుంచి స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు. సృజన గ్రూప్ డైరెక్టర్ల వాంగ్మూలాలను కూడా రికార్డు చేశారు. కంపెనీలన్నీ సుజనా చౌదరి అధ్యక్షతన పనిచేస్తున్నట్టు తెలిపింది ఈడీ. బీసీపీఎల్ డైరెక్టర్ల నుంచి మనీ లాండరింగ్ చట్టం కింద సెక్షన్ 50 కింద తీసుకున్న వాంగ్మూలంలో తాము కేవలం పేరుకే డైరెక్టర్లమని, కంపెనీ నిధులు ఎలా వస్తున్నాయి, ఆ నిధులు ఎలా ఉపయోగిస్తున్నారు, ఇతర లావాదేవీల విషయాలు తమకు తెలియదని డైరెక్టర్లు ప్రకటించడం విశేషం. అటువంటి బీజేపీ నేత ఇప్పుడు క్షేత్రస్థాయి రాజకీయాలకు రావడం ఆయనకే సాధ్యమైంది, బీజేపీకే సాధ్యమైంది అనమాట. బ్యాంకు మోసాల కథ అంతటితో ఆగిందా, ఇంకా కొనసాగిందా? 3 బ్యాంకుల ఫిర్యాదుతో కథ ముగిసిపోలేదు. శిశుపాలుడి నోరు అన్నట్టుగానే సుజనా చౌదరి కంపెనీల భాగవతం బయటకు వస్తూనే ఉంది. నవంబర్ 23, 2018లో హైదరాబాద్లోని 7 చోట్ల, ఢిల్లీలో 1 చోట సోదాలు నిర్వహించింది ఈడీ. ఈ సోదాల్లో సుజనా గ్రూప్ కంపెనీలు 5,700 కోట్లకు పైగా బ్యాంకులను మోసం చేసినట్టు వెల్లడైందని తెలిపింది దర్యాప్తు సంస్థ. మాజీ ఎమ్మెల్యే కనుసన్నల్లో 1-2 కాదు, ఏకంగా 120 డోర్ల కంపెనీలు ఉన్నట్టుగా ఈడీ గుర్తించింది. ఈ కంపెనీలన్నీ కేవలం పేపర్ మీద మాత్రమే ఉన్నట్టుగా సంస్థ వెల్లడించింది. అంతేకాక సుజనా చౌదరి నివాసంలో ఉన్న 6 ఖరీదైన ఫెరారీ, రేంజ్ రోవర్, బెంజ్ కార్లను స్వాధీనం చేసుకుంది. మళ్ళీ ఏప్రిల్ 2019లో సుజనా గ్రూప్ నుంచి వైస్రాయ్ హోటల్స్ ఆస్తులు బదిలీ అయ్యాయని గుర్తించిన ఈడీ 315 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. ఇక సుజనా చౌదరికి సంబంధించిన 20కి పైగా కంపెనీలు జీఎస్టీ అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. దానిపై ఆయన సంస్థలు కోర్టుకు వెళ్ళాయి. 3 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ కేసులు సాగుతూనే ఉన్నాయి. సుజనా చౌదరి అక్రమాల ఖజానాకు వారధి ఎలా? సుజనా చౌదరి ప్రత్యక్షంగా పరోక్షంగా నిర్వహిస్తున్న వాటిలో బీసీఈపీఎల్, సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్, సుజనా మెటల్ ప్రొడక్ట్, సుజనా టవర్స్ వంటి లిస్టెడ్ కంపెనీలతో పాటు మరో 126 ఇతర కంపెనీలు ఉన్నాయి. బార్టోనిక్స్ కూడా లిస్టెడ్ కంపెనీయే. సుజనా నేతృత్వంలోని 8 కంపెనీలు సుజనా యూనివర్సల్, సుజనా మెటల్ ప్రొడక్ట్స్, సుజనా టవర్స్, విజయ్ హోమ్స్ అప్లయన్సెస్, బార్టోనిక్స్, మెడ్సిటీ, లక్ష్మీ గాయత్రి, బెస్ట్ అండ్ క్రాంప్టన్ తప్ప మిగిలినవన్నీ షెల్ కంపెనీలే. ఇవి సర్క్యులర్ ట్రేడింగ్, బుక్ బిల్డింగ్, మనీ లాండరింగ్, పన్ను ఎగవేత వంటి అక్రమ కార్యకలాపాలలో దిట్టలు. ఆ సంస్థల్లో లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చూపించి సుజనా గ్రూప్ సంస్థలు వివిధ జాతీయ, ప్రైవేట్ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి మొత్తం 5,700 కోట్లకు పైగా రుణాలు తీసుకున్నాయి. అయితే సుజనా చౌదరి సంస్థల ఆస్తుల విలువ 132 కోట్లకు మించదనే సమాచారంతో ఆ గ్రూప్ కంపెనీల వాటాలను కొన్న షేర్ హోల్డర్లు భారీగా నష్టపోయారు. అంటే ఓ కంపెనీని స్థాపించి దాని విలువ అమాంతం పెంచేసి ఆ తర్వాత దాన్ని అమ్మేసుకుంటూ ఖజానాన్ని నింపుకున్నట్టు తెలుస్తుంది. బ్యాంకుల్లో రుణాలు, సూట్ కేసు కంపెనీల ద్వారా దారి మళ్లింపు. బ్యాంకుల నుంచి దోచేసిన సొమ్ముతో దేశ విదేశాల్లో సుజనా చౌదరి భారీ ఎత్తున ఆస్తులు పోగేశారు. బ్యాంకులను దోచేసిన సొమ్ముతోనే సుజనా అనేక ఆస్తులను కొన్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. అలాగే ప్రైవేట్ జెట్లు కూడా కొనుక్కున్నాడు. ఆ ప్లేన్లలోనే నారా భువనేశ్వరి, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఊరేగుతూ ఉంటారు అన్నమాట. గతంలో దేశవ్యాప్తంగా విజయమాల్య బ్యాంకులకు షెడగోపం పెట్టారు. అయితే ఆ మొత్తానికి సమానం కాకపోయినా దాదాపు అంత పెద్ద స్థాయిలో ఆరోపణలు కావడంతో సుజనా చౌదరిని ప్రత్యర్థి పార్టీలు ఆంధ్రమాల్య అని ఆయనపై విమర్శలు చేస్తున్నారు. అయితే ఎన్ని విమర్శలు వస్తున్నా, మరెన్నో ఆరోపణలు వస్తున్నా ఆ మాజీ ఎమ్మెల్యే మాత్రం ఇవన్నీ తన ఆస్తులు కాదని అంటారు. మరిన్ని కార్లు, విలాసవంతమైన భవనాలు, ప్లేన్లు ఎక్కడి అంటే తన పేరుతో లేవని అంటారు. అంతవరకు ఎందుకు? తన పొలిటికల్ అఫిడవిట్లో కూడా తన ఆస్తులు, అప్పులను సరిగా చూపించలేదు. 2015 అఫిడవిట్లో సుజనా చౌదరి తన ఆస్తులు 123 కోట్లుగా, అప్పులను కేవలం 5 కోట్లుగా మాత్రమే ప్రకటించారు. ఇలా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అటు కేసుల్లో దర్యాప్తును మించి ఇంచు కూడా ముందుకు వెళ్లకుండా చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన బీజేపీ తరఫున ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు అయ్యేందుకు ప్రయత్నించిన ఆయన అందులో విఫలమయ్యారు. ఇటువంటి తరుణంలోనే ఆంధ్రమాల్య ఎమ్మెల్యే సీటు ప్రయత్నాలు చేశాడు, సక్సెస్ అయ్యిండు. మరి రేపు గెలుస్తాడా లేదా, గెలిచి అసెంబ్లీలో కూర్చుంటే ఇట్లాంటి మాల్యాలు ఇక ఆంధ్రప్రదేశ్ ఏమవుతుంది? అసలు ఇట్లాంటి ఆయనను ఎంకరేజ్ చేస్తున్న బీజేపీ ఇంకా నీతి సూత్రాలు వల్లిస్తే ఎట కుదురుతుంది అన్నది బీజేపీ చెప్పాల్సిన సమాధానం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు. సో ఒకవైపు లిక్కర్ స్కామ్లో ఇంతకుముందే చెప్పినా కదా, 100 కోట్ల మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణల మీద, కేవలం 100 కోట్లు చేతులు మారినాయన్న ఆరోపణల మీద ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, మరో రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కూతుర్ని అరెస్ట్ చేసి తీహార్ జైల్లో పెట్టిన, మరో రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎంని 1.5 ఏడాదిన్నర కాలంగా జైల్లో పెట్టిన ఈడీ ఈయన మీద ఎందుకు ఛార్జ్ తీసుకోలేకపోతుంది? ఇప్పటికీ ఆయన కేసులు, ఇన్ని కేసులు నమోదైనా కూడా ఇంచుమించు 1 కాదు 2 కాదు 5,700 కోట్లకు బ్యాంకులకు టోకరా వేసిన సుజనా చౌదరి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అన్నది ఇక బీజేపీ నేతలే చెప్పాలి. లేదంటే మాది సర్ఫెక్సెల్ పార్టీ, మా పార్టీ కండువా కప్పుకుంటే ఇక ఎవరికి ఏం కాదు, వాళ్ళు నింపాదిగా ఉండొచ్చు అని ఏమైనా సందేశం ఇస్తున్నారా? ఇవి బీజేపీ చెప్పాల్సిన సమాధానాలు అన్నమాట. సో ఇట్లాంటి వాళ్ళకు ఓటు వేయాలా వద్దా అన్నది
రేపటి ఎన్నికల్లో తేల్చుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.